ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ వీడియో మీకోసమే, ఏదో లైక్స్ కోసమో వ్యూస్ కోసమో చేసే వీడియో కాదు ఇది. కొత్తగా బీటెక్ చదివి ఒక 2-3 సంవత్సరాలు ఆన్ క్యాంపస్లోనూ జాబ్ రాక ఆఫ్ క్యాంపస్లోకి వచ్చి ఏదో కోర్స్ అమీర్పేటలో నేర్చుకొని జాబ్ కోసం ట్రై చేసి ఫ్రెషర్గా జాబ్ అటెండ్ అయినా రాలేదు. చాలామంది ఫ్రెండ్స్ని చూస్తూ ఉంటాను, నేను అడుగుతూ ఉంటాను ఏంది ప్రాబ్లము, నౌకరీలో అప్లోడ్ చేశారన్న రెజ్యూమే ఒక 2 months అయింది, 3 months అయింది, కానీ ఇంకా జాబ్ రావటం లేదు, ఈవెన్ కాల్స్ కూడా రావటం లేదు, మాకు ఇంట్రెస్ట్ ఉండి ఇంటర్వ్యూకి అటెండ్ అవుదామన్నా కాల్స్ రావడం లేదు అనే ప్రతి రెగ్యులర్గా ఏ స్టూడెంట్ అయినా చెప్పే ఫస్ట్ పదం ఇదే, నాకు కాల్స్ రావడం లేదు. కాల్స్ రావడం లేదు ఎందుకంటే సాఫ్ట్వేర్ పరిస్థితి ఇప్పుడు భూమి సరిగా లేదు. సో నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ 2-3 months తర్వాత ఈ రెజ్యూమ్ అప్లోడ్ చేసి కాల్స్ ఎప్పుడైతే రాలేదు నేటివ్ ప్లేస్ విలేజెస్కి వెళ్ళి అక్కడ ఏదో పని చూసుకుంటున్నారు. కానీ అలా చేయొద్దు, మీకు జాబ్ వస్తుంది, కంపల్సరీ జాబ్ వస్తుంది. ఒక 3 years పెట్టి, మీకు ఎక్స్పీరియన్స్ లేదు అయినో, బట్ రెజ్యూమ్లో ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టి ఆ రెజ్యూమ్ నౌకరీలో అప్లోడ్ చేసి ఒక 2-3 కంపెనీస్ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు కంపల్సరీగా మీకు కాల్స్ అనేవి వస్తాయి. ఆ కాల్స్ వచ్చినప్పుడు ఎవరైతే హెచ్ఆర్ మీకు కాల్ చేస్తాడో ఆ హెచ్ఆర్ నుంచి కాల్ వచ్చినప్పుడు మీరు కాల్ షెడ్యూల్ చేయించుకోగలగాలి. కంపల్సరీగా కాల్ షెడ్యూల్ చేయించుకొని అది ఫస్ట్ స్టెప్. అప్పుడే మీ కమ్యూనికేషను, మీ స్టామినా ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. సో హెచ్ఆర్ కాల్ చేసినప్పుడు ఎప్పుడైతే మీరు కాల్ షెడ్యూల్ చేయించుకొని ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూ పర్సన్కి ఆపోజిట్గా కూర్చున్నప్పుడు ఆ ఇంటర్వ్యూని మనం ఎంతవరకు సాటిస్ఫై చేస్తున్నాము అనేది మెయిన్ పాయింట్. సో మీరు ఫ్రెషర్గా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తారు, మీకు ఏం దగ్గర స్కిల్ ఉంటుంది, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే అంత ఇది లేనప్పుడు మీరు ఫ్రెషర్గా వెళ్ళినా ఎక్స్పీరియన్స్గా వెళ్ళినా దీన్ని మీరు మేనేజ్ చేయలేరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక ఇంటర్వ్యూర్ ముందు కూర్చున్నప్పుడు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది ఫస్ట్ నేర్చుకోవాలి. మీరు ఆ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు మీకు కాల్స్ వచ్చినప్పుడు ఇది నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. ఈ కమ్యూనికేషన్ పెరిగినప్పుడు సో ఒకవేళ జాబ్ వస్తే, ఒక 3 years ఎక్స్పీరియన్స్ పెట్టారు కానీ మీకు ఎక్స్పీరియన్స్ లేదు, మీకు జాబ్ వచ్చింది, ఓకేనా, జాబ్ వచ్చింది అనుకోండి, అది ఎలా చేయాలి, ఏ కంపెనీ పెట్టాలి, ఎక్కడ ఎలా ఎక్స్పీరియన్స్ తీసుకోవాలి, కానీ పిఎఫ్ ట్రాక్ చేస్తారు కదా, ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక వీడియో చేస్తాను దాని గురించి, అది నెక్స్ట్ వీడియోలో చూడండి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3 years ఎక్స్పీరియన్స్ పెట్టడం ఎందుకు అంటే మీ కమ్యూనికేషన్ అనేది బాగా పెరగడానికి. కానీ ఎవరు కూడా నౌకరీలో రెజ్యూమ్ అప్లోడ్ చేసే కాల్స్ రాలేదని మాత్రం స్టాప్ అవ్వద్దు. సాఫ్ట్వేర్ జాబ్ అనేది వస్తుంది, ప్రెషర్గానే ఉండొద్దు. ప్రెషర్గా ఉండి ఇంకా 2-3 years 4 years 5 years కూడా నేను ఫ్రెషర్ని, నాకు కాల్స్ రావట్లేదు అనే డైలమాలో ఎప్పుడూ ఉండొద్దు. సో ఎక్స్పీరియన్స్గా ట్రై చేయండి, మీ కమ్యూనికేషన్ పెంచుకోండి, మీ టాలెంట్ ఎంతో ముందు మీకు మీరు ప్రూవ్ చేసుకోండి. నెక్స్ట్ వీ విల్ ట్రై ఫర్ నెక్స్ట్ లెవెల్. సో ఎలా ఎక్స్పీరియన్స్ పెట్టాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.